హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి చిక్కుడుకాయ తాలింపు రసం పెడుతున్నా. ఒకసారి చూడండి, సేమ్ నేను చెప్పినట్టే చేయండి. చిక్కుడుకాయలకు నీట్ క్లీన్ చేసేసుకొని ఇలా వాటర్ పోసేసి అందులో కొంచెం సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టుకొని ఉడవ పెట్టుకోవాలి. తర్వాత రసంలోకి మసాలా తయారు చేస్తున్నాను. చింతపండు నానబెట్టేసాను కదా. ఇప్పుడు వచ్చేసి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు, కరివేపాకు, వెల్లుల్లి వేసేసి రసం మసాలాని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అంటే మెత్తగా కదా, కచ్చాపచ్చా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు చింతపండు నానబెట్టుకొని ఉన్నాం కదా, చింతపండులో ఒక టమాటా వేసేసి మెత్తగా పిసుక్కొని దాని పులుసు తీసుకోవాలి. చింతపండు పులుసు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదో ఇలా పులుసు తీసుకొని ఒక బౌల్లోకి వంచేసుకోవాలన్నమాట. తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు, మనం మిక్సీ పెట్టుకున్నాం కదా రసం మసాలా, అవన్నీ వేసేసి ఒకసారి కలుపుకోవాలి. సరిపోయినంత ఉప్పు వేసుకోండి. తర్వాత అన్నీ కలుపుకొని వాటర్ పోసేయాలి. పులుపుకి సరిపడినంత వాటర్ వేసేయాలన్నమాట. పులుపు సరిపడినంత వాటర్ వేసేసి ఇప్పుడు పోపు పెట్టుకుందాం రసంకి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి ఇంగు వేసేసి కొంచెం బాగా వేగనివ్వాలి. ఇది అలా వేగనివ్వాలి. ఆ పోపుని తీసుకొచ్చి ఇప్పుడు మనం కలుపుకున్న రసంలో వేసేయాలన్నమాట. రసంలో వేసేసి ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు మెత్తగా ఇలా పిసికేస్తే మంచి కారం వస్తుంది. రసం టేస్టీగా ఉంటుంది. అలా మెత్తగా నలుపుకోండి ఎండుమిరపకాయలు అవి. ఇప్పుడు చిక్కుడుకాయలు పోపుకి వచ్చేసి చిక్కుడుకాయ తాలింపు చేసుకుంటున్నాం కదా, అందులో ఆ పోపు దినుసులు అన్నీ వేయాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, అన్నీ వేసేసి బాగా ఎర్రగా వేయగాలన్నమాట. ఇప్పుడు రసంలో ఇట్లా పొంగు వచ్చేటప్పుడు కొత్తిమీర వేసేసి మొత్తం పొంగు వచ్చాక తెరలనివ్వకూడదు. అంటే మొత్తం నురుగు వచ్చేసాక స్టవ్ కట్టేసేయాలి. మనం ఇప్పుడు చిక్కుడుకాయలకి పోపు పెట్టుకున్నాం కదా, అందులో చిక్కుడుకాయలు వేసేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టేసేయాలి. అవి కలుపుకొని అవి మంచిగా మగ్గిపోతుంటాయి. ఇప్పుడు కారం తయారు చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొబ్బరి, కొంచెం వెల్లుల్లి, తర్వాత కారం, సరిపడినంత కారం, తర్వాత కొంచెం పుట్నాల పప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టేసి ఆ కారము చిక్కుడుకాయలలో వేసుకొని ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ కట్టేయాలన్నమాట. ఇప్పుడు వేడివేడిగా టేస్టీగా ఉండే రసం చిక్కుడుకాయ తాలింపు రెడీ.